రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేసుకోవడానికి అటు కోర్టులు లేదా ఇతర కేంద్ర ప్రభుత్వం కాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చించుకొని పరిష్కారం చేసుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తాం. ఎందుకంటే అవునన్నా కాదన్నా గతంలో ఒక రాష్ట్రంగా ఉన్నాం. రెండు రాష్ట్రాల పురోభివృద్ధి కూడా ఈ జల సమస్య పైన ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే అటు కృష్ణా నది, ఇటు గోదావరి నది రెండు నదుల్లో కూడా పుష్కలంగా నీరున్నప్పటికీ కృష్ణా నదిలో ఇప్పటికే డిమాండ్ ఎక్కువగా ఉన్నందువల్ల ఈరోజు గోదావరి పైన పూర్తిగా మనం ఆధారపడే పరిస్థితి వచ్చింది. కృష్ణా నదిలో ఉండే నదీ జలాలు ఏ రకంగా మనం సామరస్యంగా రెండు రాష్ట్రాలు ఉపయోగించుకోవాలి, అదేవిధంగా సముద్రంలోకి వృథాగా పోతున్న వేల టీఎంసీల నీటిని గోదావరి నది నుండి మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలనే దానిపైన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా సామరస్యంగా పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. తర్వాత ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడము, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు అటు రేవంత్ రెడ్డి గారి మధ్య కూడా వ్యక్తిగత విభేదాలు ఏం లేవు. వారు సుహృద వాతావరణంలోనే ఉన్నారు. కాబట్టి దాన్ని ఆశ్రయంగా తీసుకొని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 1-10 సార్లు చర్చలు చేసుకొని దీన్ని సామరస్యంగా పరిష్కారం చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఈరోజు గోదావరి నదీ జలాలు ఏవైతే వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయో వాటిని వినియోగించుకుంటే అటు తెలంగాణ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు, ఇతర పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సాగునీరు, తాగునీరు అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంయమనం పాటించాలి. రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా వైషమ్యాలు రెచ్చగొట్టడం కాకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సిపిఐ తరఫున భావిస్తా ఉన్నాం. అందుకు గాను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే భేటీ అయి ఈ అంశం పైన చర్చించడానికి సంసిద్ధం కావాలని చెప్పి కూడా కోరుతాం.